might think I'm a normal person. At the rate, life of Karthi is not a normal person now. Desha Rakshakuda Ali. Guys. Water. Everything be atle emanna kuda. Venkala pillodu baga edustunnadu. So guys, idaithe na first solo trip. The money that you waste on yourself is never waste. 90 followers ఉన్నారంట. అందరూ కలిపి కొడితే 1,90,000. వావ్! నేను ఇట్లాంటి బ్యాగ్లు 1,00,000 కొనుక్కొని ఆమెకు చూపిస్తాను. నేనేందో ఈరోజు I wanted to treat myself right because there is no one that can treat me right except me. Guys, help me. Guys. Salute Ram Rajki. Salute. Show మొదలెడితే గుండెలు తీసి కాళ్ళని ఎగరేస్తే So hi guys, first thing, do I know you? My Bobby water. ఫైనల్గా అయితే నా సోలో ట్రిప్ స్టార్ట్ అవ్వబోతుంది. ప్రస్తుతానికి నేను ఊళ్ళోనే ఉండొచ్చా. ఈరోజు వినాయక చవితి, జయ గణేష, గణపతి బప్ప మోరియా. సో ఏంటంటే ఇది నా సోలో ట్రిప్. బట్ ఈరోజు చాలా అంటే చాలా వర్షాలు. ఓకే, అది మళ్ళీ చెప్తాను. సో ఫైనల్గా అయితే మా డ్రైవర్ అన్న వచ్చారు. డ్రైవర్ అన్న మా అత్త అండ్ మా కజిన్ వీళ్ళందరూ నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు. అంటే బేసిక్గా నాకు లెట్స్ సీ హౌ విల్ మై సోలో ట్రిప్ గో అనేది. నేను కమ్మలు మార్చుకోవడం మర్చిపోయా. మమ్మీకి ఇచ్చేసి రావాల్సింది, మరీ పెద్దగా అనిపిస్తుంది. So guys, you might think I'm a normal person. At the rate, life of Karthi is not a normal person now because she is sitting in this seat and air hostess just told her if she'll shout evacuate, I have to open this and I have to pull it up and then I'll get a parachute and I have to help all the people in this flight. So yeah guys, I'm gonna help everybody if something wrong is gonna happen. So yeah, నా పేరు గుర్తుపెట్టుకోండి, కార్తిక అవల్గోన్కర్. అండ్ యూ క్యాన్ ట్యాగ్ మీ at the rate life of Karthi if I'll become a freedom fighter or if I'll get a president medal. Wow guys, I'm gonna be, you'll just say నేను ఆమెను ఇప్పటి నుంచో ఫాలో అవుతున్నాను టైప్ ఆఫ్ వర్డ్స్. నేనైతే పడుకోవద్దు అనుకుంటున్నా మిడ్ నైట్ ఫ్లైట్. బట్ స్టిల్ దేశాన్ని రక్షించడం కోసం, ఈ ఫ్లైట్ని రక్షించడం కోసం నా చెప్పులు వినిపించట్లేదు. ఎవరికి ఇక్కడ వినిపించదు బికాస్ పక్కన కూడా ఎవరు లేరు. సో నేను ఏదన్నా అరుసుకోవచ్చు, ఏదన్నా మాట్లాడుకోవచ్చు. సో దాట్ బై గైస్. ఫైనల్లీ అయితే వచ్చేసాను ఎయిర్పోర్ట్కి హైదరాబాద్లో. ఫైనల్గా అయితే నేను షుగర్ తినను కాబట్టి టీ కూడా తాగను కాబట్టి టీ కూడా తాగను. మా కజిన్ ఇంకా మా అత్త మా అక్క వీళ్ళు తాగుదాం. ఏం లేదు అసలు, నా కోసం వచ్చినట్టే కానీ వీళ్ళన్నీ కథలు పడతా ఉంటారు. సిగ్గులేదు సిగ్గులేని మొక్కలు. సో ఫైనల్ గా అయితే మా అందరూ వచ్చారు. లోపలికి వెళ్ళిపోవాలనుకుంటున్నా. బాయ్ గైస్. బాయ్. నాకు చాలా చిన్న బ్యాగ్. హే బ్రింగ్ మై బ్యాగ్. జస్ట్ ఇట్స్ అ 12 hours ట్రిప్. సో నేనైతే పర్టికులర్గా అన్ని పెట్టుకున్నాను. Finally guys, I'm going on a solo trip to Chennai guys. It's okay, it's for 12 hours but that does not mean it's not a solo trip when I'm traveling alone. Like yeah, finally అయితే మా పేరెంట్స్ ఏదోలాగా ఒప్పుకున్నారు. అంత గణపతి దేవుడి దయ. బికాస్ గణేష్ చతుర్థి రోజు మా డాడీ మాదే ఫస్ట్ పూజ ఖచ్చితంగా ఊళ్ళో చేయాల్సిందే. సో తప్పదు, అయినా కూడా రేపు ఉన్న పని తప్పదు కాబట్టి. అందరికి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మాకంటే పండుగ ఫ్రెండ్స్, మీరన్నా బాగా చేసుకునే పండుగ ఫ్రెండ్స్. రోజు పండగ అని ఏంటో తెలియదు కానీ బ్యాగ్ డ్రాప్ దగ్గర ఇవ్వదు లేదు. బేసికల్గా నాకు బ్యాగ్ డ్రాప్ చేయడానికి లేదు. బట్ ఐ వాంటెడ్
ఆ బోర్డింగ్ పాస్ కావాలి బికాజ్ నేను అదంతా ఒక సెట్ చేసుకోవాలనుకుంటున్నా, ఎన్నిసార్లు వెళ్ళాను. ఫైనల్గా అయితే ఐ టుక్ మై బోర్డింగ్ పాస్. అక్కడికి వెళ్ళగానే నాకు మాట రాలేదు. ఐ వాస్ లైక్ అక్క దట్ టికెట్ మెంటల్. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. And I'm just kept it. I saw Miniso, like అక్కడ లగేజ్ పెట్టేసాక మినిసో చూసా. ఈ క్యాబ్ నాకు చాలా నచ్చింది. How is it looking on me guys? I'll show you in the mirror. సో ఇది కొందాం అనుకుంటున్నా. ఇంకా నేను బాటిల్ మినిసోలో నేను చాలా కొనుక్కోవాలి. అండ్ ఆల్సో ప్రైస్ కూడా కొంచెం ఓకే. ఇది 400 ఉంది. అండ్ నేను నెక్స్ట్ కొనాల్సింది బాటిల్ బికాస్ మినిసో బాటిల్స్ ఆర్ సో క్యూట్ అండ్ అందులో వాటర్ తాగాలి అనిపిస్తుంది. This is the coolest bottle that I bought today. And this. ఇవి ఇచ్చానండి. ఫైనల్గా అయితే నేను జస్ట్ నెక్ పిల్ల అనుకున్నా, బట్ సంహౌ అదే దేవుడా ఇవన్నీ కొనుక్కున్నాను. బికాస్ ఆడపిల్లలు అంటేనే సోకులు చేయండి ఆడపిల్లలు ఎందుకండి నాకు అర్థం. ద మనీ దట్ యూ వేస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ ఈజ్ నెవర్ వేస్ట్ అని నేను నమ్ముతాను కాబట్టి ఐ హ్యావ్ వేస్టెడ్ సమ్ అమౌంట్. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. దాన్ని సోలో ట్రిప్లో రైట్ నౌ ఐఎమ్ సిట్టింగ్, ఐఎమ్ వెయిటింగ్. 11:35కి బోర్డింగ్ అని చెప్పారు. 11:23 టైం అవుతుంది. లెట్స్ సీ. సో ఎన్నో రోజుల నుంచి కొందాము అని ప్లాన్ చేస్తుండే బార్బీ బాటిల్. బార్బీ ఐటమ్స్ అన్నీ అంటే బార్బీ ఎడిషన్ వచ్చాయి మినిసోలో. సో అన్నీ కొనుక్కుందాము అని అనుకున్నా, బట్ కాస్ట్ ఒక రేంజ్లో పేలిపోయేటట్టుండే. బట్ ఈరోజు ఐ వాంటెడ్ టు ట్రీట్ మై సెల్ఫ్ రైట్ బికాస్ దెర్ ఇస్ నో వన్ దట్ క్యాన్ ట్రీట్ మీ రైట్ ఎక్సెప్ట్ మీ. కాబట్టి ఐ బాట్ దిస్. వాటర్ తాగాలని ఉంది లిటరల్గా. పక్కన ఒక ఆంటీ పానీ బాటిల్ అనుకుంటే అది వస్తుంది, వినిపిస్తుంది కదా, ఎందుకు అట్లా పిచ్చి పిచ్చిగా అది వస్తుంది మెంటల్లీ ఆంటీ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డూ ఐ నో యూ క్యాప్ నాకు చాలా నచ్చింది. మినిసోలో క్యాప్స్ బాగుంటాయి అండ్ ఆల్సో ఇట్స్ ఫర్ 400 ఓన్లీ. ఇంకా ఒక్కటి చూసా గైస్, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. కొత్త ఎడిషన్ వచ్చింది. సో చూద్దామనే లోపు 850 క్యాప్కి 850 పెడితే అప్పటి నుండి మొత్తుకుంటుంది Zone 1 అని. నాకు ఎంత సిగ్గు లేదంటే అంతే కూర్చున్నా. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఎట్లా 11:35 కదా అనుకున్నాం, మరి 11:25కి పిలుస్తుంది. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్ బట్ దాట్స్ ఓకే. రైట్ నౌ క్యారింగ్ ఆల్ మై సమ్థింగ్. లైక్ చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు. సో నాకు అంతే సిగ్గుగా అనిపించట్లేదు తీసుకోవడానికి కూడా, బికాజ్ అసలు పీపులే లేదు. అండ్ సిగ్గెందుకు మనల్ని మనం షూట్ చేసుకోవడానికి. సిగ్గు లేదు మీ అందరికీ. This is my first solo trip ever. So yeah guys. So do I know you? So hi guys. Finally my parents agreed to my solo trip, which is not even solo trip. I mean it's just for 7 to 8 hours where I have to sit in lounge and I have so many rules, but still నేనైతే చేసే పనులు చేస్తాను. మీరు రారు కదా ఇప్పుడు. ఇప్పుడు ఏంటి కల్పన గెలుకుంటున్నది ఇప్పుడు Keep your seatbelt fastened at all times. In the event of a decrease in cabin pressure, oxygen masks will fall automatically from the panel above. Pull a mask down sharply to initiate oxygen flow. Cover your nose and mouth and breathe normally. Ensure your mask is secured before helping others. There are 10 ఇంకోటి ఏంటంటే ఇది కూడా కొన్నా మినిసోలో.
మిరాకిల్ ఆఫ్ లవ్ ఆల్రెడీ చదివా, మూవీ కూడా చూసా. బట్ ఎన్నిసార్లు చదివినా చదవాలనిపించే బుక్. సో నేను బుక్స్ చదవను, అంటే చదువుకునే బుక్స్ చదవను. నార్మల్ బుక్స్ అంటే రెండే, ఒకటి మిరాకిల్ ఆఫ్ లవ్, ఇంకోటి డైరీ ఆఫ్ ఎ CEO. లైక్ లిటరల్గా చాలా బుక్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే కళ్ళు మూసుకొని వీడియో తీయగలగాలి. కళ్ళ కింద ఫుల్ బ్లాక్ ఉన్నాయి, అందుకే నాకు కూడా తీయాలని లేదు వీడియోలో. అండ్ ఆల్సో నా చెవులు నాకు వినిపించట్లేదు, నా మాటలు ఎట్లాగో మీకు వినిపిస్తాయి బికాజ్ ఇది వీడియో కాబట్టి. అండ్ ఆల్సో నా కళ్ళ కింద ఫుల్ బ్లాక్ 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 బికాస్ కొన్ని రోజుల నుంచి నేను మా అక్క ఒక 7 days నుండి ఫుల్ ముచ్చట్లు. ఇంతకుముందు వీడియోకి ఈ వీడియోకి తేడా ఏంటంటే నేను లిప్ బామ్ పెట్టా, నా కళ్ళకు కాటుక లేకపోతే బోడ ఉంటుంది. అండ్ చెప్పగా కళ్ళ కింద. సో అదనమాట. చెప్పులు ఏం వినిపించట్లే, నేను ఏదేదో మాట్లాడుతున్నా, ఎట్లాగో ఎవ్వరికి వినిపించదు. ఒక్కసారి అది చూద్దాం. అదే ఓ వాటర్ ఎవ్వరికి వినిపించట్లే ఏమన్నా కూడా. కార్తిక్ ద గ్రేట్ ఎవరికి వినిపించదు. చెవులందరికీ అవి పడిపోయాయి. క్రేజీ కదా, ఎవరికి వినిపించట్లేదు. ఈ వీడియో కనుక వినిపిస్తుంది. ఈ వీడియో కనుక మా డాడీ చూస్తే మాత్రం పక్కా దీన్ని ఇంకోసారి ఎటన్నా పంపితే నా పదవు నేను తీసుకున్నవాడిని అవుతా అని అనుకోవచ్చు. బట్ స్టిల్ పప్పా, నేను ఇప్పుడు ఒక సేవియర్ రోల్లో ఉన్నాను. నేను చాలా అలర్ట్గా ఉంటాను, నేను పడుకోవద్దు అనుకుంటున్నాను. బికాస్ ఆమె ఎవాక్యుయేట్ అన్నప్పుడు నేను అర్జెంటుగా ఇది పుల్ చేస్తా. దేశ రక్షకురాలి. లెఫ్ట్ కెమెరా రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నేను ఒకవేళ అట్లా అయింది అనుకోండి, అట్లా వద్దగానే పారాషూట్ వస్తుంది, వాటర్ అనుకున్నాం. నేను ఏమనుకున్నా తెలుసా, ఫ్లైట్లో గెట్ రెడీ విత్ మీ చేద్దామని చెప్పి ఇగో లిటరల్గా అన్నీ పట్టుకొచ్చుకున్నా. బట్ ఇప్పుడేమో నాకు చేయాలని లేదు బికాస్ నేను ఎమర్జెన్సీ రోల్లో ఉన్నా కదా, నేను కాపాడాలి. సో నేను అట్లా బిజీగా ఉన్నా అనుకో, అట్లాంటివి చేస్తూ సడన్గా ఎవాక్యుయేట్ అంటే దేశ రక్షకురాల్ని. సల్యూట్ రామ్రాజ్కి సల్యూట్. లెఫ్ట్ కెమెరా రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. గాయ్స్ చాలా బోర్ కొడుతుంది, బట్ ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. చెన్నై వెళ్ళగానే ఒక చిన్న డాక్యుమెంట్ తీసుకోవాలి యాక్చువల్గా. సో ఆ డాక్యుమెంట్ కోసం వెళ్తున్నాం. అండ్ వినాయక చవితి కాబట్టి మా వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ మా డాడీ వద్దాం అనుకున్నాడు. నేనేం చెప్పానంటే చిన్న పిల్ల అనుకుంటున్నావా, 20 సరే ఏజ్ గురించి ఎందుకు, 20 years కదా. సో యూ హ్యావ్ టు నో పప్పా, 20 yearsలో నీకు పెళ్ళయింది. పిల్లలను పంపడానికి భయపడితే ఎట్లా, ఆడపిల్లలు ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి ఇట్లాంటి వాటికి వేస్తూ ఉంటే అదంతా సోర్లే. కానీ ఫస్ట్ ఒప్పుకోలేదు, కానీ తప్పలేదు. ఊళ్ళో ఫస్ట్ పూజ మాదే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మమ్మీ పప్ప పూజ ఫస్ట్ చేయాలి. సో అట్లా అని చెప్పి ఇంకా తప్పలేదు వాళ్ళకి. అండ్ ఆ డాక్యుమెంట్ ఖచ్చితంగా రేపు తీసుకోవాల్సిందే. సో ఏమైందంటే ఫైనల్గా నేను ఒక్కదాన్ని వస్తున్నా. అండ్ వాళ్ళు దించేయాలనుకున్నా కూడా నైట్ పూజ, నాకేమో మిడ్నైట్ ఫ్లైట్. గైస్ క్రేజీ గైస్, నిజంగా నేను ఇట్లా సోలో ట్రిప్ ఇంత అఫీషియల్గా వెళ్తానైతే ఎప్పుడు అనుకోలేదు. అన్అఫీషియల్గా అంటే ఆబ్వియస్గా ఐ మైట్ గో ఎట్ ఎనీ టైమ్. ఒకసారి సంపాదించడం మొదలెడితే గుండెలు తీసి కాళ్ళని ఎగరేస్తే ఎవ్వరు ఫ్లైట్లో లిటరల్గా అంటే ఆమె. ఓకే గైస్ బాయ్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నేను ఒక తప్పు చేశాను. ఏంటంటే మా అక్క నాకు ఈ స్టీల్ బ్యాడ్ అండ్ బ్యాగ్ వాడుకోమని ఇస్తే నేను పోగొట్టా. ఇట్లా కొంచెం పోయింది. అడ్రస్ చెప్పు నీతో ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. ఫుల్ వేసుకుంటే
ఉన్నది. నా పని అయిపోయింది, నా పని అయిపోయింది. చేస్తుంది గాయస్, నన్ను కాపాడండి. అందరూ కలిపి మనీ ఉంటుంది చూడు, అక్కడ ఒక 1000 ఉంటుందా, 1000 అట్లా నాకు 190 ఫాలోవర్స్ ఉన్నదనుకుంటా. అందరూ కలిపి కొడితే 1,90,000. నేను ఇట్లాంటి బ్యాగ్లు 1,00,000 కొనుక్కొని ఆమెకు చూపిస్తాను నేనేందో. సిగ్గుండాలరా. ఏంటి మమ్మీ ఎవడీడు? గైస్ ఇట్స్ సో ఫన్. ఎవరు లేనప్పుడు నేనేంటో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఓకే, లిటరల్గా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుండింది. ఐ షో యూ. లైక్ ఇదంతా నాకు తెలిసి మెరీనా బీచ్ అనుకుంటా, చెన్నై కదా. సో ఆబ్వియస్గా అంతా బీచెస్ ఉంటాయి. నేనంటే గూగుల్ మ్యాప్స్లో చూసినప్పుడు ఇటన్నీ ఫేమస్ తినే ప్లేసెస్ ఉంటాయి. ఇది బీచే ఖచ్చితంగా, మెరీనా బీచ్ అనుకుంటా. ఇంత బాగుంది కదా వ్యూ అయితే లిటరల్గా. అంటే లైక్ అంటే ఏర్పడిపోతుంది చెన్నై అని చెప్పి, బికాజ్ బీచ్ ఉంది కదా. I wish I could fly over the beach. Sure. గైస్ ఈసారి అయితే ఐఎమ్ నాట్ ఈవెన్ జోకింగ్. నిజంగా ఇగో, నిజంగా నిజంగా ఇది నేను చేయట్లేదు. ఏం చేద్దామంటావు మరి? ఊగుతానే ఉన్నాం. ఇప్పుడు మాత్రం నేను మేల్కొనే ఉన్నాను, బికాస్ ఏదైనా అవుతే నేనే రక్షించాలి కాబట్టి. వెనకాల పిల్లోడు బాగా ఏడుస్తున్నాడు. నాకు పిల్లలు ఏడుస్తే అస్సలు నచ్చదు. పట్టుకొని కొట్టం అని ఏం అనిపించదు. ఐఎమ్ సో గుడ్. అలాంటి దాన్ని కాదు. మీ పిల్లల్ని నా దగ్గరకు పంపొచ్చు, ఆడుకుంటా బాగానే. బట్ ఏడుస్తే నాకు కొంచెం, నాకు ఎప్పుడు ఏడ్చినా అనిపిస్తుంది. ఫైనలీ ల్యాండెడ్ అండ్ ఐమ్ ఇన్ ద బస్. సో ఒకటి మీసో బ్యాగ్, ఒకటి నా బ్యాగ్, ఇంకోటి స్లీవ్ బ్యాగ్. లిటరల్గా గాయ్స్ సో అనాయింగ్. పేరెంట్స్ లేకపోతే చాలా కష్టం మనం బయట ట్రావెల్ చేయడం. ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ అండ్ ఆల్సో ద హ్యాపీ థింగ్, ఒక అమ్మాయి, ఐ డోంట్ నో, నేను వీడియో తీస్తున్నా అని ఏంటో తెలియదు కానీ, ఐ యూ ఆ వ్లాగర్, ఐ సా యూ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని అడిగింది. ఐ సెడ్ యా, ఫాలో @life of Karthi అని చెప్పా అంతే. సీరియస్లీ అసలు ఈ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. నేను లాంచ్ యాక్సెస్ తీసుకుందాం అనుకున్నా, బట్ ఇక్కడ ఓన్లీ అరైవల్కి లేదంట, డిపార్చర్కి మాత్రమే. దిస్ ఇస్ సో నైస్ కదా. సో నేను మొత్తం వీడియో ఒక దాంట్లో చేద్దాం అనుకున్నాను, బట్ అది సరిపోలేదు. చెన్నై లాగా హ్యాడ్ సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, ఐ మీన్ ఎక్స్పీరియన్సెస్ గుడ్ ఆర్ బ్యాడ్. సో అదంతా వేరే వీడియోలో చేద్దాం అనుకున్నాను. సో అంటిల్ దెన్, bye bye guys, thanks for watching all this, and I had a very safe and happy trip. Love you guys, love you bache.